అలాగే సుమాధురి గారు, ఏపీఎస్ఈబీ రూల్స్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి, అసలు అందులో ఏమేమి రూల్స్ ఉన్నాయి, మొత్తం పూర్తి స్థాయిలో ఆ రూల్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నారా మీరు? అవునండి. ఇప్పుడు దీంట్లో ఉన్నది ఏంటంటే అపాయింట్మెంట్ మేము ముందు చెప్పినట్టుగానే మా చదువుల ప్రకారం ఇవ్వాలి. ఇంకొకటి వచ్చి ప్రమోషన్స్, అది మాకు ఇప్పటి వరకు జరగలేదు. ఇంకొకటి సీనియారిటీ ఏదైతే ఉన్నదో దాన్ని వదిలేసి ఈ 7 years సీనియారిటీ అని అంటే ఇప్పుడు ఇంకొక 30 రోజులలో రిటైర్మెంట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకో 1 year లో రిటైర్మెంట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకైతే గ్రాట్యుటీ రాదు కదా. శాలరీస్ కి వస్తే మా శాలరీస్ తక్కువ, ఇంక్రిమెంట్స్ అయితే ఇంతవరకు 2 ఇంక్రిమెంట్లు ఇవ్వనే లేదు, అలవెన్స్ కూడా తక్కువే. మాకు డిఏలు 100లలో పెరుగుతాయి. ఆ 100 ఎక్కడ 150, 200 ఎక్కడికి సరిపోతాయి అవన్నీ. లీవ్స్ రూల్స్ కి వస్తే లీవ్స్ రూల్స్ లో ఎన్ లీవ్స్ ఉంటాయండి. ఎన్ లీవ్స్ 300 ఉంటాయి. దీన్ని మనం రిటైర్మెంట్ అప్పుడు దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. ఓకే, హాఫ్ పే లీవ్స్ ఉంటాయి. హాఫ్ పే లీవ్స్ అంటే మనం హాఫ్ డే వెళ్తాం కదా, ఆ హాఫ్ డే ని కూడా కన్సిడర్ చేసి చేస్తాం. ఇప్పుడు మాకు అవి లేవు, మేము హాఫ్ డే వెళ్తే అది ఆబ్సెంట్ కిందకే వెళ్ళిపోతుంది. మెడికల్ లీవ్స్ అంటే ఇప్పుడు అన్నవాళ్ళు చెప్పినట్టుగా యాక్సిడెంట్స్ జరిగినా, లేకపోతే ఇప్పుడు మేము ఉన్నాము, లేడీస్ ఉన్నాము, మాకు ప్రెగ్నెన్సీ వస్తే ఒక 6 months వరకే ఉన్నది, చైల్డ్ కేర్ లీవ్స్ ఉండదు. ఆ 6 నెలలు అయిపోగానే 6 నెలలు 1 day నెక్స్ట్ డేనే పోయి జాయిన్ కావాలి. లేదు అంటే నువ్వు లాస్ ఆఫ్ పే పెట్టుకోవాలి. ఆ లాస్ ఆఫ్ పే పెట్టుకుంటే ఏమవుతుంది, నీ సర్వీస్ రూల్స్ లో నీకు వచ్చే పిఎల్స్ కట్ అవుతుంది, అండ్ నీకు వచ్చే ఇంక్రిమెంట్లు 2 బ్యాక్వర్డ్ అయిపోతాయి, డిఎల్ బ్యాక్వర్డ్ అవుతాయి, అన్ని బ్యాక్వర్డ్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే క్యాజువల్ లీవ్స్, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 20 వస్తాయి. పిఎల్స్ ఇయర్లీ 30, 6 months కి 15 వస్తాయి. 15 మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు, 15 ని మీరు పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంటుంది. చైల్డ్ కేర్ లీవ్స్, మాకు చైల్డ్ కేర్ లీవ్స్ కూడా లేవు. ఇంకొకటి మాకు ఇప్పుడు ఎలాగ ఏదైతే ఇబ్బందులు ఉంటే మేము లాస్ ఆఫ్ పే ఎలా పెట్టుకుంటామో, అంటే నో వర్క్ నో పే అన్నట్టుగా వాళ్ళకి అవి ఏపీఎస్బి రూల్స్ లో ఉంటాయి. ఇంకొకటి పెన్షన్స్ ఎప్పుడైతే తెలంగాణ జెన్కో తెలంగాణ ట్రాన్స్కో అయిందో అప్పటి నుంచి రెగ్యులర్ ఎంప్లాయీస్ కి కూడా పెన్షన్స్, కానీ వాళ్ళకి ఈపీఎఫ్ జీపీఎఫ్ తో కలిపి కోట్లల్లో వస్తాయి. కానీ మేము ఇప్పుడు రిటైర్ అవుతాం. ఇప్పుడు మా దాంట్లోనే తీసుకోండి, విద్యుత్ సోదలో సాయిలు అని ఒక ఆర్టిజన్ గ్రేడ్ 4 అతను ఉన్నాడు. హీస్ బీన్ వర్కింగ్ ఫర్ 35 years నుంచి. ఆయన ఈ సంస్థకి చాలా వర్క్ చేసిండు. ఆయన 30వ తారీఖు నాడు రిటైర్మెంట్ అవుతున్నాడు. ఆయన ఈపీఎఫ్ చూస్తే 40,000 ఉంది, కంపెనీ ఇచ్చేది 30, అంటే 70,000తో నా మనిషి ఇన్నేళ్లుగా ఆయన చనిపోయేంత వరకు నీ సంస్థకు పనిచేసినప్పుడు మీరు ఏమిస్తున్నారు? రైట్. సో ఏపీఎస్ఈబీ రూల్స్ అయితే పూర్తి స్థాయిలో అమలు చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. అలాగే శ్రీధర్ గారు